వింటర్ వస్తే చాలు దగ్గు, జలుబు, కఫంతో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అప్పుడు ఈ కషాయం చేసుకొని తాగితే చాలా రిలీఫ్ ఉంటది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోవాలనమాట. కొంచెం గోరువెచ్చని పడ్డాక దాంట్లోకి 7, 8 తులసాకులైతే వేసేసుకోవాలి. అలాగే కొంచెం దంచిన అల్లం అయితే వేసేసుకోవాలి. దాంట్లోకి యాలుక్కాయలు, అలాగే దాంట్లోకి లవంగాలు కూడా వేసేసుకోవాలనమాట. కొంచెం కొంచెమే వేయాలి, లేదంటే ఎక్కువ ఘాటైపోద్ది. దాంట్లోకి ఇంకా దాల్చిన చెక్క, అలాగే కొంచెం దంచిన మిరియాలు అయితే వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఒక ఉసిరికాయ అంత బెల్లం అయితే వేసేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి అయితే కనుక కలుపుకోవాలి. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంక దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. కావాలంటే మీరు నిమ్మకాయ చెక్క కూడా వేసేసుకోవచ్చు. ఇక అలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంటది. పిల్లలు కూడా తాగేస్తారు. ఇంకా మనం 2 గ్లాసులు వాటర్ వేసాం కదా! ఆ 2 గ్లాసుల వాటరు ఒక గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాగా మరిగించాలనమాట. ఇది మీరు డైలీ కూడా తీసుకోవచ్చు మార్నింగు. ఒక మంచి యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుద్ది. ఇంకా కఫం, దగ్గు అనేది మన దగ్గరికి కూడా రావు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక లైక్ ఇచ్చేయండి.